నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు చూద్దాం. బోయవాడలో ఘనంగా గంగమ్మ తల్లి బోనాలు. ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి గంగుల. గంగమ్మ తల్లి దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ పూజలు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ విజయన్న. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,50,000 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని వెల్లడి. రైతు బీమా, కళ్యాణ లక్ష్మి పథకాలపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన. బెజ్జంకిలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. పథకాలను కొనసాగించాలని డిమాండ్. కరీంనగర్ బోయవాడలో గంగమ్మ తల్లి బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనం ఎత్తుకొని శోభాయాత్రలో పాల్గొన్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం పెకడపల్లిలో క్షుద్ర పూజల ఘటన కలకలాన్ని రేపుతోంది. గ్రామ పెద్ద చెరువు వద్ద ఉన్న మడేలయ్య స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. ఆలయ ప్రాంగణంలోని జిల్లేడు చెట్టుకు బొమ్మ కట్టి పసుపు కుంకుమలు చల్లి ఉండటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కొంతమంది ఆకతాయిలు ఆలయ ప్రాంగణాన్ని మద్యం సేవించేందుకు, పేకాట ఆడేందుకు వినియోగిస్తున్నారని రజక సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించినా ఆకతాయిల తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై పోలీసులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆలయ ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆలయానికి తగిన భద్రత కల్పించి భక్తులకు భరోసా కల్పించాలని రజక సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,50,000 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు విజయ రమణారావు తెలిపారు. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న 116 జంటలకు సుమారు 3 కోట్ల రూపాయల ప్రోత్సాహక నగదు చెక్కులను పంపిణీ చేశారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మొత్తంలో 4 నియోజకవర్గాలకు సంబంధించి పెద్దపల్లి నియోజకవర్గంలో 104,025 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. మంత్రి నియోజకవర్గంలో 49,425 స్మార్ట్ రేషన్ కార్డులు, ధర్మారం మండల్లో ధర్మపూర్ నియోజకవర్గానికి సంబంధించి 18,106 స్మార్ట్ రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో 74,601 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఈ కార్యక్రమాన్ని వాళ్ళ లాంచ్ చేయడం, అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో కూడా మరి అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని 15 ఆగస్టు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి గతంలో ఒక బుక్ పట్టుకొని పోయి రేషన్ షాపుల పొండి నిలబడే పరిస్థితి ఉండే. ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా రైతు బీమా, కళ్యాణ లక్ష్మి పథకాలపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో బీఆర్ఎస్ ఆందోళన బాట చేపట్టింది. మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతు బీమా ప్రీమియాన్ని వెంటనే చెల్లించడంతో పాటు కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు, పేదల సంక్షేమానికి సంబంధించిన ఈ 2 పథకాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. పార్టీ ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకొరకనగా ఆగస్టు 14 నాడు రైతు బీమా పాలసీ అనేది రద్దయినది. అటువంటి ఆగస్టు 14 నాడు రెన్యువల్ చేసే అటువంటి కార్యక్రమాన్ని రైతు బీమాను ఈ గత ప్రభుత్వం కేసీఆర్ అమలు చేసినటువంటి పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియం కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా వేరే పెడతామని చెప్తుండు, కుటుంబ యజమానికి పెడతామని చెప్పి ఆ పథకం పెట్టిన తర్వాత రద్దు చేసినా అని ఉండు. ఆ పథకంలో కూడా కుటుంబ యజమాని ఉన్నాడు. దీనిలో ఒక గుంట ఉన్నటువంటి రైతుకు కానీ, కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా కానీ రైతు పాస్బుక్ ఉన్న హోల్డర్కు భూమి యజమానికి డబ్బు వచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. ఇటువంటి చరిత్ర గల కేసీఆర్ ఎన్నో మేలు రకమైనటువంటి చేసిన పథకాలు అద్భుతంగా ఉన్నాయి. 200 ఉన్నటువంటి పెన్షన్ను 2000, 500 ఉన్నటువంటి పెన్షన్ను 4000 రూపాయలు. ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి వేడుకలను ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరు పరశురాం గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లో మాట్లాడిన గౌడ సంఘం నాయకులు ఈ నెల 18న సర్వాయి పాపన్న జయంతిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణానికి మంజూరైన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సీఎం ఇచ్చిన హామీ మేరకు జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని, పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కలర్ సత్తన్న, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బుర్రా పరశురాములు గౌడ్, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గోడిసెల రమేష్ గౌడ్, రాంపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని కన్నయ్య, కార్యదర్శి ఒళ్లాల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు దుర్గం సంపంత్ గౌడ్, రాంపూర్ గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు పరశురాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 18వ తారీఖు పాపన్న జయంతి పురస్కరించుకొని ఈరోజు మనం మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నెల 18వ తారీఖున మానేట్ బ్రిడ్జిపై ఉన్న పాపన్న విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. దానికి గాను మా కార్మికులు, గౌడ బాంధవులు, ప్రజాప్రతినిధులు, సబ్బండ వర్ణాలు వచ్చి ఆ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని మేము మీడియా ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే మేము ఈ మీడియా ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పాపన్న జయంతి అధికారికంగా గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నప్పటికీ కూడా కలెక్టర్ గారి ఛాంబర్లో ఒక 5 నిమిషాల పాటు అక్కడ చేసిన దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ చేస్తామంటున్నారు. ఆ కార్యక్రమం మేము కాదనడానికి లేదు. కానీ కాకపోతే ఏమవుతున్నదంటే మా ప్రతినిధులు కూడా అక్కడ రావడం వల్ల ఇక్కడ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంటరప్షన్ అవుతున్నది. దాన్ని గతంలో కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది, ఈసారి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మనం అంబేద్కర్ జయంతి అదే ఎలా చేస్తున్నామో అలానే అందరూ వచ్చి కూడా ఇక్కడే మా అంబేద్కర్ జయంతి ఎలా చేస్తున్నామో అలానే పాపన్న జయంతిని కూడా ఈ వేదిక వద్దనే చేయాలి. సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18 తారీఖున బ్రహ్మాండంగా గత 20 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాము. ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి కూడా 6 ఏళ్ళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మేము ఏమంటున్నామంటే ఈ యొక్క తెలంగాణ జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ప్రతి గౌడ బిడ్డ, ప్రతి భవనీయుడు కూడా ఎక్కడ విగ్రహాలు లేని కాడ ఫోటోలు పెట్టి బ్రహ్మాండంగా పాపన్న జయంతి జరపాలని చెప్పి మా గౌడ సోదరులకు తెలియజేస్తున్నా మీడియా ద్వారా. అదేవిధంగా మన టైం ఎక్కువ లేదు కాబట్టి ఈ సర్వాయి పాపన్న అనే వ్యక్తి ఒక గౌడ్కే కాదు, ఒక బహుజన బిడ్డ. ఆనాడు సాకల సర్వన్న, మంగళ మాగన్న, కుమ్మరు గోమిందు, జక్కుల పెరుమన్లు, దూదకుల పిరుస, పద్మచారి వీరన్న, ముందరు కప్ చిన్న ఎందరో మహనీయులు పాపన్నకు సహకరించిండ్రు.
మీ ఏమంటారు అన్ని కులాల వాడు సర్వే పాపన్న అందరూ 18 తారీఖు నాడు ప్రతి సంఘ నాయకుడు వచ్చి విజయం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం దొడ్డి కొమరయ్య వాల్ పోస్టర్ను కరీంనగర్లో ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ వీరుల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పంతో కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో కరీంనగర్ జిల్లాకు చెందిన 32 మంది సహ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సేనాపతి దర్శకత్వంలో సుమారు 1000 మందితో సినిమా తెరకెక్కిస్తున్నామని, తెలంగాణ కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని చిత్ర బృందం పేర్కొంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, తెలంగాణ ప్రజలు దొడ్డి కొమరయ్య చిత్రాన్ని ఆదరించాలని కోరారు. మన తూటాలకు బలి ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో తన యొక్క మొదటి మెట్టు అంటే తన మొదటి ప్రాణాన్ని అర్పించి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి అమరుడు దొడ్డి కొమరయ్య గారి జీవితం పైన సేనాపతి డైరెక్షన్తో ప్రతి జిల్లాలో ఒక 32 మంది, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో 32 మంది సహ నిర్మాతలు తలా ఒక ఎంతో కొంత వేసుకొని మొత్తం 10,000 మందితోని తయారయ్యి ఒక యూనిటీ పైన వచ్చి అమరుల యొక్క జీవిత చరిత్ర, వాళ్ళ యొక్క పోరాట ప్రతిమ, తర్వాత వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలపైన ప్రజెంట్ ఉన్న జనరేషన్కి తెలియడం కోసము ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం ఏంటంటే మేము 1000 మందితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. 1000 మంది తెలంగాణ ప్రజలతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. కారణాలు ఎందుకు 1000 మందితో నిర్మిస్తున్నామంటే 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే తెలంగాణ కోసం, మన కోసం ఎంతోమంది బిడ్డలు ఫైట్ చేసి చనిపోయారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ చరిత్ర బయటికి రాలేదు, ఆ వీరులు బయటికి రాలేదు. ఈ దొడ్డి కొమరయ్య సినిమా ద్వారా, 2 గంటల సినిమా ద్వారా తెలంగాణ చరిత్రను ప్రపంచానికి చెబుతూ తెలంగాణ వీరులను కూడా ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచన మొదటిది. రెండోది ఏంటంటే తెలంగాణలోనే ఫిలిం ఇండస్ట్రీ ఉన్నా కూడా తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు. మనకు తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మనమే 1000 మందిని కలిసి ఒక తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని తయారు చేసుకొని ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా తీస్తున్నాం. రేపు కరీంనగర్ 40వ డివిజన్ హనుమాన్ నగర్లో శ్రావణ మాసం సందర్భంగా పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఉపవాసం ఉన్న మహిళలు ఇంటికో బోనం చొప్పున తలపై ఎత్తుకొని డబ్బు చప్పుల మధ్య పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయ ఆశీస్సులతో సర్వజనులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సంతోషంగా ఐకమత్యంతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. డివిజన్లోని హనుమాన్ నగర్ బతుకమ్మ గద్దె ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా ఈ పోచమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మాసంలో మొదటి ఆదివారం ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా బయలులతోని శివసత్తులతోని చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క బోనాలు తీసుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరమే ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. ఇక్కడ ఏ విధంగానైతే ఇక్కడ బతుకమ్మ గద్దెలో ఎంతో ప్రాచీనమే, ఎందుకంటే ఇక్కడ వినాయకుని నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే సద్దుల బతుకమ్మ కరీంనగర్లోనే చెప్పుకోదగ్గ విధంగా ఇక్కడ జరుగుతుంది. ఏ విషయంలో కూడా ఇక్కడ వెనుకడుగు వేయకుండా ఇక్కడ బతుకమ్మ నగర్లో ఉన్నటువంటి ప్రాంత వాసులు అన్ని పండుగలు హిందూ సాంప్రదాయాల ప్రకారం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. దానిలో భాగంగా ఈరోజు ఈ పోచమ్మ బోనాల కూడా ప్రారంభించినారు. ప్రాంత నివాసులందరూ కూడా శ్రావణ మాస ప్రారంభ బోనాలు పోచమ్మకి ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ హనుమాన్ నగర్ కాలనీ బతుకమ్మ గద్దె ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం అంతా కూడా ఈ శ్రావణ మాస సందర్భంగా శ్రావణ మాసం మొదల్లో శ్రావణ మాస బోనాలు అనేది ఈ పోచమ్మకి ప్రతి ఇంటి నుండి బోనాలు తీసుకురావడం జరుగుతుంది. బోనాలతో పాటుగా ప్రతి కార్యక్రమాన్ని ఈ హనుమాన్ నగర్ వాసులందరూ కూడా మహిళలు ఒక ఉమ్మడిగా ఉండి
ప్రతి కార్యక్రమాన్ని ఈ కాలనీలో హనుమాన్ నగర్ ప్రాంతంలో విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఈనాడు శ్రావణ మాసంలో మొదటి బోనం చాలా ఘనంగా తీసుకోవాలని చెప్పని కొద్ది సమయంలోనే నిన్న మొన్న 2 రోజులలోనే నిర్ణయం చేసుకున్నాం. హనుమన్ నగర్ మా బతుకమ్మ గద్దె హనుమన్ నగర్ నుండి అది శ్రావణ మాసంలో బోనాలు చేస్తున్నాం అందరం కలిసి. ఇదే ఫస్ట్, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలకు లింక్ రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు కాలువ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం రాయపేట గ్రామం నుండి బోదెల మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి పందిళ్ల వరకు నూతన బీటీ రహదారి నిర్మాణం పూర్తి కావడంతో గ్రామంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే విజయరామరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. రాయపేట అభివృద్ధికి మరిన్ని రహదారులు, మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు. బోదెల దేవస్థానము ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం, శివాలయము. పెద్దపల్లి జిల్లాలో మనకు అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి దేవాలయం కాబట్టి ఆ దేవాలయం నుంచి పోషంపల్లె వరకు ఈ రోడ్డు నామక్లేచర్ ఉంది. 10,70,00,000తోటి ఈ అభివృద్ధి పని పూర్తిగా నడిచేటువంటి సందర్భాలలో కూడా మా రాయపేట గ్రామానికి పూర్తి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఒక శుభసూచకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో అన్న ఎమ్మెల్యే విజ్జన్న గారి సారథ్యంలోనే ఇక్కడ సబ్ స్టేషన్ వేసుకున్నాం. ఆ తర్వాత పాత ఫార్మేషన్ రోడ్ కూడా అప్పుడు మేము జడ్పీటీసీ కానీ ఎంపీపీ ఉన్న సందర్భాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో కూడా రాయపేటకు 70 లక్షలతోటి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన సందర్భం ఉంది. రాయపేట గ్రామస్తులు ఎప్పుడు కూడా మర్చిపోని సందర్భం కాబట్టి రాయపేట 170 నుంచి 180 ఓట్లు ఉన్నటువంటి చిన్న. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ సర్పంచ్ ఆవుదుర్తి రామ్ కిషన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని ఆడపిల్ల వివాహానికి 5,016 రూపాయల ఆర్థిక సాయం అందజేసి కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. అలాగే గ్రామంలో పుట్టే ప్రతి ఆడపిల్లకు 5,016 రూపాయలు, మృతి చెందిన వ్యక్తి దహన సంస్కారాలకు 5,016 రూపాయలు అందజేస్తామని సర్పంచ్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామ ప్రజలకు అండగా ఉంటానని, గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. నా పేరు ఆవుదుర్తి రామ్ కిషన్. కర్నూలు జిల్లా తిమ్మాపూర్ మండల్ ఇంద్రనగర్ గ్రామానికి సర్పంచ్గా మా ఇంద్రనగర్ గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను సర్పంచ్గా ఎలక్షన్ ముందు నేను ఏవైతే వాళ్ళకి చేస్తాన్న పనులు ఏమైతే ఉన్నాయో హామీలు అవి నా సొంత ఖర్చులతోని వారు చెప్పిన ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆడబిడ్డకు మేనమామ కట్నంగా 5,016 ఇస్తానని చెప్పి ఇవాళ రోజున వారికి అందజేయడం జరిగింది. అలాగే నేను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్గా అప్పటి నుంచే ఎవరైతే మరణించినట్లయితే పేదవాళ్ళు ఎవరైనా కుటుంబం నుంచి పెద్ద దిక్కును కోల్పోయినటువంటి కుటుంబం ఉన్నట్టయితే వారికి దాన సంస్కరణ కోసం 5,000 రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నా. ఇప్పటికే 15 మంది వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆడబిడ్డ పేదవారికి ఒకవేళ ఆడబిడ్డ పుట్టినట్టయితే వారికి కూడా 5,016 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అల్గునూరులో వినాయక విగ్రహాల తయారీ విక్రయాలపై కార్పొరేటర్ కాల్వం మల్లేశం ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో విగ్రహాల తయారీ ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా గుర్తించిన సమస్యలపై తయారీదారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. పరిశుభ్రత, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, అధికారిక అనుమతులు, విద్యుత్ భద్రత వంటి అంశాలపై నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సూచనలు పాటిస్తామని విగ్రహాల తయారీదారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అలుగునూరు 8th డివిజన్లోని వరంగల్ రోడ్డు వద్ద వీళ్ళు అలుగునూరులో వినాయక మండపాలు పర్మిషన్ లేకుండా వేసుకొని
వాళ్ళు ఎలాంటి ట్యాక్సీలు కట్టడం లేదు. వాళ్ళు రోడ్డు పైన చెత్త వేయడం, ఓపెన్ డ్రైనేజీ బయట వదిలిపెట్టడం, నల్లాలు పర్మిషన్ లేకుండా వాడుకోవడం, కరెంటు వీరు ఒక్కొక్క షెడ్లో 20-30 బుగ్గలు, వాళ్ళ కూలర్లు, వాళ్ళ మిషన్స్, తయారు చేసే మిషన్లు ఇవన్నీ వాడుకోవడం వల్ల చెత్త ప్రాబ్లం జరగడం జరుగుతుంది. వాటర్ ప్రాబ్లం, ట్యాక్సీలు కట్టడం లేదు. మెయిన్గా మాకు అలుగునూరులో వీళ్ళు కరెంటు ఎక్కువ వాడుకోవడం వల్ల పవర్ ప్రాబ్లం, లో వోల్టేజ్ ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి నేను కమిషనర్ గారికి వీళ్ళపై కంప్లైంట్ చేస్తే కమిషనర్ గారు ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు, డిఆర్ఎఫ్ వాళ్ళు వారు వచ్చి వీరి వద్ద ఉన్న కలర్ మిషన్లు వేసేటి నా వద్ద పెట్టిరు తీసుకొచ్చి. కరీంనగర్ జిల్లా వికాస తరంగిణి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శ్రీరామ హృదయ కలశయాత్ర వేడుకను నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లెలోని రామాలయం నుండి ఆలయ అర్చకులు శ్రీకరాచార్యులు వెంకటేశ్వర ఆధ్వర్యంలో కలశయాత్రను ప్రారంభించారు. మొదటగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిపై ఉంచి ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని అశోక్రావు కలశాన్ని నెత్తిన ఉంచుకొని మేళతాళాలు, మహిళల కోలాటాలు, భజన గీతాలు పాడుకుంటూ ఆలయ చుట్టూతా పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా వీధుల్లో భక్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతూ కలశంలో బియ్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అశోక్రావు మాట్లాడుతూ శ్రీ 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 రామానుజ చిన్నజీయర్ స్వామివారి 70వ తిరునక్షత్రాన్ని పురస్కరించుకొని లోకక్షేమం కోసం పెద్దలు 2 కార్యక్రమాలను ఏర్పాటు చేశారని, అందులో ఒకటి ప్రతి ఒక్క గృహంలో జూలై 29వ తేదీ నుండి అక్టోబర్ 26వ తేదీ వరకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటు ఆచార్యుల సూక్తి వినాలని, ఇక రెండవది గత 33 సంవత్సరాలుగా శ్రీ కోదండరామునికి సహస్ర కళాభిషేకం జరుగుతుందని, ఆ అభిషేకంలో వినియోగించే మంత్రపూర్వకమైన కలశాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు వచ్చాయని, ప్రత్యేక పూజల అనంతరం భక్తుల నుండి సేకరించిన బియ్యాన్ని బండి స్వామి ప్రసాదంగా అందించనున్నట్టు తెలిపారు. ఈ సహస్ర ఘట కలశాభిషేకం వేడుకలను శంషాబాద్లోని ముచ్చింతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ అశోక్రావు దంపతులతో పాటు ట్రస్ట్ కోశాధికారి వెంకటేశం, బాధ్యులు నరేందర్రావు, విజయమ్మ, శ్రీమతి అరుణ, యాదకిషన్, దేవేందర్, రవీందర్, వెంకట్రావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరియు ఫిడే ట్రైనర్స్ కమిషన్ పర్యవేక్షణలో ఈ నెల 14, 15, 16వ తేదీల్లో హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ చైతన్య ఫ్యూచర్ పాతవేస్ గ్లోబల్ స్కూల్లో జరుగుతున్నటువంటి చెస్ ఫిడే సెమినార్కి కరీంనగర్ జిల్లాకు చెందిన విశ్వనాథ్ ప్రసాద్కి ఆహ్వానం అందింది. కరీంనగర్ జిల్లా నుండి సెమినార్కి ఆహ్వానం అందిన ఏకైక క్రీడాకారుడిగా ఎంపిక కావడం గమనార్హం. కాగా ఈ సెమినార్కు 2000+ అంతర్జాతీయ ఫిడే రేటింగ్ కలిగి ఉన్న క్రీడాకారులు మాత్రమే అర్హులవుతారు. ఈ సందర్భంగా అంతగిరి విశ్వనాథ్ ప్రసాద్ మాట్లాడుతూ సెమినార్కి ఎంపిక చేయడం పట్ల ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఫిడే ట్రైనర్స్ కమిషన్, తెలంగాణ చెస్ అసోసియేషన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫిడే ట్రైనర్ సెమినార్కి ఎంపిక కావడం పట్ల కరీంనగర్ సమాఖ్య బాధ్యులు అంతగిరి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ చెస్ కోచ్ కొప్పత్తి శివయ్య, కోచ్ కందిక అజయ్, సీనియర్ క్రీడాకారులు తదితరులు అభినందించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని స్వయంభూ శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 22వ అధ్యయన బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కరపత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ ఎల్లారెడ్డి, మాజీ చైర్మన్ ఇనుకొండ నాగేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఆలయ కమిటీ వెల్లడించింది. స్వయంభూ శ్రీ శ్రీ తాపాలక్ష్మీనరసింహ దేవస్థానం 22వ అధ్యయన బ్రహ్మోత్సవాలు ఈ నెల శ్రావణ మాసం 22/8/2026 శనివారం నుండి 28/8/2026 శుక్రవారం వరకు ఈ యొక్క స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నది. 22/8/2026 శనివారం నుంచి మొదలుకొని శుక్రవారం వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా దేవాలయంలో అన్ని ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 26 నాడు నిత్య పూర్ణిమతో మధ్యాహ్నం 12:15 లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఏటా నిర్వహించే ఒక లక్ష్మీ నరసింహ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క
మహాత్మా గ్రామం నుండి ఈ మండలమే కాకుండా జిల్లా పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. రామగుండం లయన్స్ క్లబ్ శతాబ్ది, విక్టరీ షోటే ఖాన్ కరాటే క్లబ్ సంయుక్తంగా అన్నపూర్ణ కాలనీ నుంచి మేడిపల్లి సెంటర్ వరకు 3K రన్ నిర్వహించారు. సుమారు 200 మంది కరాటే విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. రన్లో పాల్గొన్న చిన్నారులకు నిర్వాహకులు మెడల్స్ అందజేసి అభినందించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్థానిక అన్నపూర్ణ కాలనీ దుర్గయ్యపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి మెడిపల్లి సెంటర్ వరకు విక్టరీ షోటోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ సురేష్ గారు, అదేవిధంగా ట్రైనీ మాస్టర్ రాము గారి ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది ప్రోత్సాహంతో దాదాపుగా 200 మంది ప్రతినిత్యం కరాటే కోచింగ్లో చాలా క్రమశిక్షణగా పద్ధతిగా వారి యొక్క వ్యాయామమే కాకుండా ఈ దేశానికి రేపటి పౌరులుగా నవశక్తి నిర్మాణం ఏ విధంగా ఉంటుందని దాదాపు LKG నుండి మొదలుకుంటే 10వ తరగతి విద్యార్థుల వరకు వ్యాయామశాలలో ఉన్నారు. అదేవిధంగా ఈ విక్టరీ షోటోకాన్ క్లబ్ దాదాపుగా 28 సంవత్సరాల నుండి పారిశ్రామిక ప్రాంతంలో చాలా విలువలతో కూడిన కరాటే విద్యను అసోసియేషన్ టు ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు 3K రన్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 3K రన్ ఈరోజు ప్రథమంగా NTPC ప్రాంతంలో 1.5 కిలోమీటర్ ఇక్కడ పూర్తి చేయాలనుకున్నాం. దాని తర్వాత మిగతా 1.5 రామగుండంలో. అయితే ఈరోజు NTPCలో విజయవంతమైంది 1.5 కిలోమీటర్. దీని తర్వాత రామగుండంలో ఉంటుంది. ఈరోజు ఒక యువత చెడు మార్గంలో పయనించకుండా యువతకు ఒక ఆదర్శంగా ఒక ఫిట్నెస్ మీద శారీరకంగా వీళ్ళందరికీ ఫిట్నెస్ ఉండాలనే ఆలోచనతోటి 3K రన్ మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మా ముఖ్య ఉద్దేశం యువతలో దేశభక్తి, సమాజంలో విలువలు, అదేవిధంగా ఒక ఐక్యత, భారతదేశంలో ఒకరినొకరు గౌరవించుకునే విధంగా ముందుకు సాగాలనే ఒక ఉద్దేశంతో 3K రన్ నిర్వహిస్తాం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారం సింగిల్ విండో చైర్మన్ పదవి ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పోతారం గ్రామ మాజీ ఎంపీటీసీ కొల్లూరి గంగాధర్కు సింగిల్ విండో చైర్మన్ పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యూహంలో భాగంగానే ఈ నియామకం జరిగిందా, లేక గంగాధర్ కాంగ్రెస్ లో చేరినందుకు దక్కిన గుర్తింపా అన్న చర్చ స్థానికంగా సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన స్థానిక బలమైన నేతలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాను పదవుల కోసం కాంగ్రెస్ లో చేరలేదని, గ్రామం రైతుల అభివృద్ధి కోసమే పార్టీ మారానని కొల్లూరి గంగాధర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో పోతారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. విత్తనాలు కానివ్వండి, ఇలా రైతులకు సకాలంలో ఎరువులు కానివ్వండి, ప్రతిదీ కూడా రైతు సంక్షేమం కొరకు మా 4 గ్రామాలు రాంపూరు మరియు గొల్లపల్లె, పోతారం, రాజారం 4 గ్రామాల పరిధిలో సంబంధించినటువంటి మా సొసైటీకి సంబంధించిన రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు నేను అందరికీ అందుబాటులో ఉంటా. ప్రతి విషయాన్ని కూడా నాతో పాలు పంచుకోవచ్చు. రాబోయే సీజన్లో అన్ని విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ప్రతిదీ కూడా అందుబాటులో ఉండేటట్టు ఇలా యూరియా కానివ్వండి, DAP కానివ్వండి, ప్రతిదీ కూడా అందుబాటులో ఉంచేటట్టు నేను చేస్తానని చెప్పి మా రైతులకు 4 గ్రామాల రైతులకు నేను మాట ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జడ్పీహెచ్ పాఠశాలలో ఇస్లామిక్ పరీక్షలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త పవిత్ర జీవితం, బోధనలు, ఆదర్శాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రవక్త బోధించిన సత్యం, దయ, సహనం, మానవత్వం వంటి విలువలను విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, ముస్లిం పెద్దలు, యువకులు, మండల స్థాయి విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 16 ఆగస్టు 2026 నాడు ఇది మన సుల్తానాబాద్ పట్టణం యొక్క 2వ టాలెంట్ టెస్ట్ గత సంవత్సరం నిర్వహించాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం 80 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈసారి దాదాపుగా 151 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాని తదనంతరం ఒక 30 మంది ఎక్స్ట్రాగా ఇందులో ఉన్నారు. కాబట్టి 180 మందితోని ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి స్థాయిలో దీని రెండింతలు అయింది. ఇది
మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. బోయవాడలో ఘనంగా గంగమ్మ తల్లి బోనాలు. ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి గంగుల. గంగమ్మ తల్లి దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ పూజలు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ విజయన్న. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,50,000 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని వెల్లడి. రైతు బీమా, కళ్యాణ లక్ష్మి పథకాలపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన. బెజ్జంకిలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. పథకాలను కొనసాగించాలని డిమాండ్. ఇవి శ్వేత అప్డేట్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.